నువ్వు శానా మంచి మాటే అన్నావయ్యా. మన బిడ్డ బతుకుని మంచి తోవలోకి నడిపించేందుకు గీ ఎల్లమ్మే నీ చేతిట్ట మాట్లాడించింది. ఇదే ముచ్చట గా సునందమ్మ గారితో చెప్పినావనుకో, ఎల్లమ్మ నా చేత పలికించుడు కాదు, గా సునందమ్మే నీ చేత నిప్పుల మీద పోర్లు దండాలు పెట్టిస్తది. నువ్వేమైనా అనుకోవయ్యా, బిడ్డని అల్లుడు గారిని ప్రదక్షిణ చేయనికి గుడితానికి రమ్మని చెప్పినా కదా. గుడిలో ఆ కార్యక్రమం అయిపోయాక అల్లుడు గారితో గీ ముచ్చట చెప్తా. గీ ముచ్చట నువ్వు అల్లునితో చెప్తాను అంటే నేను గుడికి పోయానే. గదేందయ్యా, ఆనంది నాకే గాని నీకు బిడ్డ కాదా? ఆనంది నాకు కూడా బిడ్డే కాబట్టి బిడ్డ మంచి కోరుకుంటున్నా. నీలేక మనుషుల్ని విడగొట్టాలనుకుంటలేను. కలిసుంటే కష్టాలు తప్పవయ్యా. ఇగో గిసొంటి ఆలోచనలు మనసులో పెట్టుకోవద్దే. బిడ్డ కోసం పూజ చేసినావు కదా, గా ఎల్లమ్మే చూసుకుంటది. మనం గుడికి పోదాం, బయలుదేరు. ఆ వీధిలోనే ఉన్నాను. అడ్రస్ కరెక్టే కదా? అడ్రస్ కరెక్టే, ఇంటి నెంబర్ కూడా చెప్పాను కదా. ఇదిగో, కార్ మాత్రం ఇంటి ముందు ఆపకు. ఏవే, నువ్వు నేర్పుతున్నావా నాకు? ఇంటి ముందు కారు ఆపితే ప్రాబ్లం అని నాకు తెలీదా? ఏదో మాట వరుసకి చెప్పానంతే, వినొచ్చు కదా. మనం ఉన్న సిచ్యుయేషన్లో మాట వరుసకి మాట్లాడుకునే మాటలు అవసరమా? నీకు దండం పెడతాను పెద్దమ్మా, ఇప్పుడు నాతో గొడవ పెట్టుకోకు. అసలు మనం ఇప్పుడేం చేస్తున్నామో చెప్పవే. ఆపరేషన్ పూర్ణిమ అంటే మనమేం చేయాలి? ఆ పూర్ణిమ ఎవరు అనేది మనం ఛేదించాలి. ఛేదించాలంటే నేను మాత్రమే యుద్ధం చేస్తే సరిపోదు, నువ్వు కూడా యుద్ధం చెయ్యాలి. నీతో పాటు నన్ను ఆ ఇంటికి రమ్మంటావా? నువ్వు 8వ నెలలోనే పుట్టావని మీ నాన్న చెప్పాళ్లే. నీకే తొందర అప్పట్నుంచే మొదలైంది. పెద్దమ్మా, సెటిల్ లేయటం ఆపి పని మొదలుపెట్టు. నేనే కాదే, నువ్వు మొదలుపెట్టాలి. నేనే చేయాలి. పూర్ణిమ దగ్గర ఏదో ఒక ఆధారం ఉంటుందని ఎలా వెళ్లాలనుకుంటున్నామో, నీ మామగారి దగ్గర కూడా ఏదో ఒక ఆధారం ఉండొచ్చు కదా. మా మావయ్య గారు మా అత్తగారికి తెలియకుండా ఒంటి మీద షర్ట్ కూడా వేసుకోరు. ఇంక తెలియకుండా ఏం దాస్తాళ్లే. ఇలా పెళ్లాల దగ్గర భయపడుతూ నటించేవాళ్లేనే కొంపలు ముంచేది. ఇప్పుడు మా మావయ్య గారు ఏం కొంప ముంచారో ఆ కొంపకి వెళ్తేనే కదా తెలిసేది. నేనిక్కడ చక్కబెడతాను, నువ్వక్కడ చక్కబెట్టు. మీ మామగారు అత్తగారు ఉన్నారా? ఇంట్లో లేనట్టున్నారు. ఇంతకంటే మంచి అవకాశం దొరకదే. నువ్వక్కడ వెతుకు, నేనిక్కడ వెతుకుతాను. అలాగే పెద్దమ్మా. సరే, చూడ్డానికి బాగా అమాయకంగా ఉందే. ఎవరండి మీరు? నా పేరుతో పనే ఉందిలే కాని నేను మీతో మాట్లాడ్డానికొచ్చాను. లోపలికి రావచ్చా? వచ్చిందెవరో తెలియకుండా, ఎందుకొచ్చారో తెలియకుండా లోపలికెలా రానిస్తాము? చైత్ర మీ కూతురే కదా? అవును. మీ కూతురు ఎవరిని ప్రేమించిందో మీకు తెలీదా? అదేంటండి, గుమ్మం బయట నిలబడి ఇలా మాట్లాడుతున్నారు? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? అందుకే లోపలికి రానా అని అడిగింది. మీరు అబ్బాయి తాలూకా? ఆ అబ్బాయి నానమ్మని. నేను అబ్బాయిని మా ఇంటికి రావద్దని చెప్పాను. దయచేసి మీరెవరూ మా ఇంటికి రాకండి. నన్ను లోపలికి రానిస్తావా, లేదా నలుగురిని పిలిచి పంచాయతీ పెట్టమంటావా? ఆడపిల్లతో గుట్టుగా బ్రతుకుతున్నాను, మమ్మల్ని ఇలా ఉండనివ్వండి. మరి లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. సరే రండి. మీ అమ్మాయిని ఒకసారి పిలు. మా అమ్మాయి కూరగాయలు తీసుకురావడానికి బయటికెళ్ళిందండి. మా శ్రీతన్ గురించి మీకు తెలుసా? నాకు తెలుసుకోవాల్సిన అవసరమే ఉందండి. మా అమ్మాయి అబ్బాయిని ప్రేమించటం నాకసలు ఇష్టం లేదు. మా ఇంటికి రావద్దని చెప్పాను. మీ మనవడికి మీరైనా చెప్పండి. ఈ ప్రేమ అనేది ఉంది చూశారు, బాగా నమిలి పడేసిన బబుల్ గమ్ చెప్పుకి అంటుకోవడం లాంటిది. అంటుకోవడం అంటే అంత తేలిగ్గా అంటుకుంటుంది కాని ఎంతలాగినా వదలదు. మీ మనవడు మాకలాగే తయారయ్యాడు. ఆడపిల్ల తల్లివనే భయంతో ఉంటావనుకున్నాను. బాగానే మాట్లాడుతున్నావే. ఏం మాట్లాడుతున్నారండి? భయంతో చస్తుంటే. భయం దేనికి? నేనేం నిన్ను బెదిరించడానికి రాలేదు, ఊరికే మాట్లాడ్డానికొచ్చాను. మాట్లాడండి. మీ ఇంటికొచ్చిన వాళ్ళకి కనీసం మర్యాద కూడా చేయరా? మీలాంటి వాళ్ళకి మర్యాదలు చేసే స్థాయి మాది కాదులేండి. పర్వాలేదు, కాఫీ పట్టుకుని రండి, తాగిన తర్వాత మాట్లాడుకుందాం. సరే కూర్చోండి. నిన్ను కాఫీ తెమ్మని పంపించింది నా పని నేను చక్కబెట్టుకోవడానికి. పూర్ణిమకి, ఈ ఆనందికి, శశికాంత్కి సంబంధం ఉంది. ఏదో సంబంధం ఉంది, అదేంటో తెలుసుకోవాల్సిందే. ఇదేంటిది ఏదో పర్సనల్ లాగా ఉంది, చూద్దాం. ఏంటి ఫోటోలాగా ఉంది? పూర్ణిమ శశికాంత్ భార్య. అంటే ఈ పూర్ణిమ మావయ్య గారి భార్యనా? కాఫీ తీసుకోండి. గతికితే అతకదంటారు. ముందు మనం పిల్లల ప్రేమ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ ప్రేమ నాకిష్టం లేదు. మీరు దాని గురించే మాట్లాడడానికి వచ్చుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సరే అయితే వెళ్ళిపోతాను. మీకిష్టం లేకపోతే నేనేం చేస్తాను? ఈవిడ ఎందుకొచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? ఆ అబ్బాయి ఈవిని పంపించుంటాడు. ఏంది జీవన, ఏమైంది? ఎందుకట్లా ఉరుకుంటూ వస్తున్నావు? అది నేనే. ఆ ఫోటో ఏంది కింద పడింది? ఇది గనక ఫోటో చూస్తే నిజం దీనికి తెలిసిపోతుంది. ఎలా ఇప్పుడు? అరే అదేందో నన్ను చూడని. నా ఫోటో నీకెందుకు ఆనంది? నీ ఫోటోనా? నా దగ్గర నా ఫోటో కాకపోతే నీ ఫోటో ఉంటుందా? ఏది ఒకసారి చూడని. అబ్బా, ఈ ఫోటో సంగతి పక్కన పెట్టుగాని నువ్వేంటి ఇంత అందంగా ముస్తాబయ్యావు? గుళ్ళో ఏదో చిన్న పూజ ఉందని అమ్మ ఫోన్ చేసి రమ్మంది. నేను ఆదిత్య గారు వెళ్తున్నాం. మరి బావగారేరే? బయట కార్ తానున్నారు. నువ్వొస్తావా? నాకు వేరే చిన్న పనుందిలే ఆనంది, నువ్వెళ్ళు. జీవనేంది ఇంత కంగారు పడుతుంది? ఏ మనిషి మీదైనా ఒక్కపాలి అనుమానం వస్తే చాలు, వాళ్ళేం చేసినా అనుమానంగానే ఉంటది. అర్జెంట్గా ఈ ఫోటో తీసి పెద్దమ్మకు పంపించాలి. అర్జెంటుగా దీన్ని ఫోటో తీసి జీవన్కి సెండ్ చేయాలి. 2 ఫోటోలు ఒకేలా ఉన్నాయి. ముందు అర్జెంటుగా పెద్దమ్మని కలవాలి. అమ్మా, మీ భార్యాభర్తలిద్దరూ ఈ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అట్లనే పూజారి గారు.
కాని ప్రదక్షిణలు మామూలుగా చేయకూడదమ్మా. మరెలా చేయాలి పూజారి గారు? మీ సుఖశాంతులు కోరుకునే మీ అత్తగారు మామయ్య గారు పూజ చేయించారు. వాళ్ళు కోరుకున్న దాని ప్రకారం ఏ చీరైతే పూజలో పెట్టారో ఆ చీరల మీదే మీరు ప్రదక్షిణలు పూర్తి చేయాలి. ఆ తర్వాత ఆ చీరనే నువ్వు కట్టుకోవాల్సి ఉంటుందమ్మా. ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలన్నది తర్వాత చెప్తానమ్మా. ఇప్పుడు ఈ పూజలన్నీ ఎందుకు అత్తయ్యగారు? మీ ఇద్దరి కోసమే అల్లుడుగారు. ఆ. ఏ శుభకార్యం అనుకున్నా అది జరగట్లేదు. ఎవరికీ మనశ్శాంతి లేదు. ఎప్పుడు ఏదో ఒక లొల్లైతానే ఉంది. గిట్ల జరగనీకి ఏదో దోషం ఉందని మా నమ్మకం. అందుకే ఎల్లమ్మ తల్లికి మొక్కినా. ఇంట్లో సమస్యలకి దోషాలకి సంబంధం లేదత్తయ్యగారు. ఏమానది, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ఆదిత్య గారు. ఆ. మనల్ని నడిపించనీకి ఓ మంచి శక్తి ఉన్నట్టే మనల్ని ఆపనీకి కూడా ఓ చెడు శక్తి ఉంటది కదా. మంచిని దైవం అంటే మరి చెడునేమనాలే? అరిష్టమనే కదా అనాలి. మన జాతకాలు మంచిగా లేనప్పుడు మన జీవితంలోకి వచ్చే సంతోషాల్ని దూరం చెయ్యనికి కష్టమనేది ఏదో ఒక రూపంలో వచ్చి అడ్డుపడతా ఉంటది. మన కష్టాల్ని తొలగించే బాధ్యత భగవంతుడి మీద వేస్తూ మనం కోరుకున్న సంతోషాల కోసం భగవంతుణ్ణి నమ్మి పూజ చెయ్యాలి. నమ్మకంతో చేస్తే ఏదైనా జరుగుతది. గిది కూడా నమ్మకంతోనే చెయ్యాలి ఆదిత్య గారు. ఇప్పుడు నాకు నమ్మకం కుదిరిందానంది. నీదొక ఆలోచన నాదొక ఆలోచన ఉండకూడదు. అలాగే నీదో నమ్మకం నాదో నమ్మకం కూడా ఉండకూడదు. పద, ప్రదక్షిణాలు చేద్దాం. బాబు, ఇప్పుడు మీరు నాకు నచ్చిరు బాబు. హే పద్దాలు పావే, దగ్గరుండి ప్రదక్షిణలు చేద్దాం. అల్లుడు గారు, ప్రదక్షిణాలంటే వేరువేరుగా చేసుడు కాదు, ఇద్దరు కలిసి చేయి పట్టుకుని చేయాలి. పండి ఏ పద్దాలు పావే. పాపిట రండి. మీ అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పిల్ల పాపలతో సల్లగా ఉండండి. జల్దీ పిల్లల్ని గాని మంచిగుండండి. బిడ్డ మంచిగుండ్రి. ఈ దోష నివారణ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమం. ఇది పూర్తయిన తర్వాత మీ జాతకాల్లో ఉన్న దోషం తొలగిపోయినట్టే. మీరిరువురు మీ వైవాహిక జీవితాన్ని ప్రారంభించొచ్చు. శుభం. పూర్ణిమకి శశికాంత్కి ఉన్న సంబంధమేంటో అర్థమైందా? అందుకే ఈ ఫోటోలన్నీ ఎడిట్ చేసి మంచి ఫ్యామిలీ ఫోటో తయారు చేశాను. వీళ్ళు కలిసుంటే ఇలాగే ఉండేది. చూసావు పెద్దమ్మా, ఇన్ని రోజులు మనమే కిలాడీలం అనుకున్నాం. వీళ్ళు మనకంటే పెద్ద కిలాడీలు. అన్నీ తెలిసి నాటకాలాడుతున్నారు. అంటే పూర్ణిమ శశికాంత్ భార్యని కుట్టికి తెలుసంటావా? ఇదంతా చూసిన తర్వాత నాకొక క్లారిటీ వచ్చింది పెద్దమ్మా. ఏంటది? పూర్ణిమ గురించి మా అత్తయ్య గారికి మా మావయ్య గారికి ఆదిత్యకి తెలుసు. అందుకే మా అత్తయ్య గారు మావయ్య గారు గొడవ పడుతుంటే ఆదిత్య ఇద్దర్నీ ఓదారుస్తున్నాడు. కాని ఈ విషయం చైతన్యకి తెలీదు. అందుకే తనకే సంబంధం లేనట్టు ఉండటమే కాదు, ఇంతవరకు తన మీద ఒక్కసారి కూడా అనుమానం రాలేదు. ఆనందికి ఈ విషయం తెలీదు. ఎందుకంటే మా అత్తయ్యగారి పరువు పోయే పని తను చేయదు. చైత్ర ఎవరో తెలియకుండానే ఆఫీసులో ఉద్యోగమిచ్చింది. చైత్ర ఎవరో తెలియకుండానే బర్త్డే ఫంక్షన్కి ఇంటికి రమ్మంది. నా అంచనా ప్రకారం పూర్ణిమకి కుట్టి ఎవరో మొదట్లో తెలుసుండదు. ఆ తర్వాత తెలిసినా సైలెంట్గా ఉండుండొచ్చు. అది కూడా ఎప్పుడు? బర్త్డే ఫంక్షన్కి చైత్రతో వచ్చిన తర్వాత. నువ్వన్నది నిజమేనే. ఆ తర్వాతే కూతుర్ని తీసుకుని పూర్ణిమ ఊరొదిలి వెళ్ళిపోవాలనుకుంది. అప్పుడే చైత్ర జాబ్కి రిజైన్ చేసింది. దొంగతనం కేసులో పూర్ణిమ అరెస్ట్ అవ్వకపోయింటే ఊరొదిలి వెళ్ళిపోయేవారు. ఈ కేసులోకి ఆనంది ఎలా ఇన్వాల్వ్ అయ్యిందంటే శ్రీతన్ గాడి ద్వారా. ఎందుకు? చైత్ర వీడి లవ్వర్ కాబట్టి. అవును, ఆఫీసులో నువ్వు కూడా ఉండేదానివి కదా. శ్రీతన్ గాడు చైత్రను ఎలా ప్రేమించాడు? 2-3 సార్లు నేను తిట్టాను, కానీ ప్రేమిస్తున్నాడని అనుమానం రాలేదు. జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకున్నాను. దీన్ని 3 రాత్రుళ్ళు కట్టుకోవాలి. పూజ చేసుకుని దీంతోనే పండుకోవాలి. 3 రాత్రుల క్రమం తప్పకూడదు. తప్పిందో ఫలితం పోయినట్టు. మళ్ళీ రాత్రి కట్టుకో. అట్లా 3 దినాలు చెయ్యాలి బిడ్డా. గట్లనే అమ్మా. నీ కూతురికి అల్లుడికి శోభనం జరగాలనే కదా ఇదంతా చేసింది. మంచి రోజులు ఆనంది జీవితంలో రావు.